చంటి వాళ్ళ అమ్మ అయితే అలా నొప్పికి బాధపడుతూ ఉంటుంది. అలా ఆవేశం పడుతూ నాకేం అవ్వలేదురా, నేను బాగానే ఉన్నాను అని వాళ్ళ అమ్మ చెప్పేసరికి అయినా వాళ్ళ అమ్మ ఇబ్బంది పడడం చూసి చంటి అయితే చాలా బాధగా కోపంతో అయితే రగిలిపోతూ ఉంటాడు. అలా రగిలిపోయి ఒకసారిగా అమ్మగారు అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే కోపంగా అటుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చంటి అది చూసి అమ్మగారు అని గట్టిగా పిలిచి ముందుకు వెళ్తూ ఉంటాడు. అది చూసి సింధూర వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అసలు మా అమ్మ ఏ తప్పు చేసిందనండి మా అమ్మని తోసేశారు అలాగా? అసలు మా అమ్మ ఏమన్నదని మా అమ్మని తోస్తారు? మా అమ్మ ఏ తప్పు చేసిందని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ అలా చంటి కాసేపు చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్న చంటి అయితే అసలు మీరు ఏమనుకుంటున్నారు? మా అమ్మని తోసే ఇది మీకు ఎక్కడుంది అని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. మా అమ్మ ఇప్పుడు నొప్పికి బాధపడుతుంది. అసలు తప్పు చేసింది నేను. ఏదైనా చేయాలనుకుంటే నన్ను అనండి, మా అమ్మని ఎందుకు అంటారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు చంటి. అసలు మా అమ్మని ఏమన్నా పర్వాలేదు, కానీ మా అమ్మని మాత్రం ఏమనంటే నేను ఊరుకోను, అది ఎవరైనా సరే నేను ఊరుకోను అమ్మగారు అని చెప్పి చంటి అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి చంటికాస్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. చంచలమ్మ, ఏంటి సింధూర మెల్ల తాళి కట్టగానే నువ్వు పెద్ద మగాడు అనుకుంటున్నావా అని అయితే అంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ చంటి ఆడిన మాటలకి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. చాముండి కూడా అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ చంటికాస్ అయితే చాలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటారు. చంటి మాత్రం చాలా కోపంగా చంచలమ్మతో అయితే మాట్లాడుతూ ఉంటాడు.